ప్రసాదన్న దేవుని మందిరం దీవెన ప్రాంగణం మానక వెళ్ళడం విశ్వాసి లక్షణం. దేవుని మందిరం దీవెన ప్రాంగణం మానక వెళ్ళడం విశ్వాసి లక్షణం. నిలిచియుండుమో ఆశీర్వాదమో లోనికొచ్చిన అది నీ సొంతమో. నిలిచియుండుమో ఆశీర్వాదము లోనికొచ్చిన అది నీ సొంతము. దేవుని మందిరం దీవెన ప్రాంగణం. ఆలయంలో దేవుని మనస్సున్నది, ఆయన మహిమావరించి ఉన్నది. ఆలయంలో దేవుని మనసున్నది, ఆయన మహిమావరించి ఉన్నది. ఆరాధించుటకు కూడుకును వారికి యేసయ్య మనసులో చోటున్నది. ఆరాధించుటకు కూడుకు వారికి యేసయ్య మనసులో చోటున్నది. దేవుని మందిరం దీవెన ప్రాంగణం, దేవుని మందిరం దీవెన ప్రాంగణం. వారమంతా పొందిన మేలన్నిటికై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై. వారమంతా పొందిన మేలన్నిటికై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై. ప్రార్థన చేయుటకు కూడుకున్న వారికి, ప్రార్థన చేయుటకు కూడుకున్న వారికి అక్కర చెప్పుకొనే వీలున్నది. ప్రార్థన చేయుటకు చేరవచ్చు వారికి అక్కర చెప్పుకొనే వీలున్నది. దేవుని మందిరం దీవెన ప్రాంగణం, దేవుని మందిరం దీవెన ప్రాంగణం. వాక్యాహారముతో ఫలించుటకు దేవుని స్వరము విని బలమొందుటకు. వాక్యాహారముతో ఫలించుటకు దేవుని స్వరము విని బలమొందుటకు. సంతోషించుటకు ఆశ ఉన్న వారికి సహవాసమునందు పాలున్నది. సంతోషించుటకు కూడుకున్న వారికి సహవాసమునందు పాలున్నది. దేవుని మందిరం దీవెన ప్రాంగణం మానక వెళ్ళడం విశ్వాసి లక్షణం. నిలిచియుండుమో ఆశీర్వాదము లోనికొచ్చిన అది నీ సొంతము. నిలిచియుండుమో ఆశీర్వాదము లోనికొచ్చిన అది నీ సొంతము. దేవుని మందిరము దీవెన ప్రాంగణం, దేవుని మందిరము దీవెన ప్రాంగణం. చక్కని పాట పాడి వినిపించినటువంటి గాయకులు రుద్రవర ప్రసాదన్నకి కృపావాక్య సందేశాల తరపున ప్రేమతో వందనాలు తెలుపుతుంటున్నాం. వందనాలన్నా. ఇప్పుడు వాక్య సహాయం కోసము మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని సేవకులు ఎలియస్ రాజన్న వాక్య సహాయం కోసం ప్రార్థన చేస్తారు.
ఎలియాస్ రాజన్న. మీట్లో ఉంటుంది. ఓకే సార్. వాక్య సహాయం కోసం ప్రార్థన చేయండి అన్న. మా ప్రేమగల దేవా, స్తోత్రం నాయన. శ్రేష్టమైన దీవెనలు, జీవాహారమైన మా ప్రభు మీ మాటల ద్వారా మాకు అందిస్తూ ఉన్నారు నాయన. ఎంతో నిత్యము ఉదయ సాయంత్రములు పరిశుద్ధమైన మీ మాటలు వినుట ద్వారా, మీ అభిషక్తులైన దైవ జనుల ద్వారా వింటూ ఉండగా హృదయమును సంతోషపరచుచు, దేవా మీ మాటలను మాకు దీవెనగా అనుగ్రహిస్తూ మీ యందు బహుగా ఆనందించుటకు, ఎదుగుటకు, హెచ్చరింపబడుటకు మీరు అనుకూలపరిచిన జూమ్ యాప్ బట్టి వందనములు. జాన్ గారిని బట్టి స్తోత్రము. అభిషక్తులైన దైవజనులు ప్రభువా, ఎంతో మంది మీ దీవెనలు పొందిన బిడ్డలు అయినా అనేక మందికి మీ వాక్యము వెదజల్లుతూ ఉండగా అయినా మమ్మను సంఘాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు, బాగా బలపరుస్తూ ఉన్నారు, నీ రాజ్యానికి సంసిద్ధపరుస్తూ ఉన్నారు. ఇట్టి వాక్యములు బట్టి మీకు స్తోత్రములు దేవా. నేడు అయినా పాస్టర్ బర్నబాస్ గారు మీ వాక్యాన్ని అందిస్తూ ఉంటుండగా దైవజనులను మీరు ఆశీర్వదించి మీ మాటలు సమృద్ధిగా మాకు దయచేయమని, ఈ కార్యమును ఆశీర్వదించమని, వినుచున్న వారికి అందరికీ మీ దీవెనలు ఈ సమయమందు దయచేయమని, మీ మహిమార్థమై ఈ కార్యమును నడిపించమని యేసు క్రీస్తు శక్తిగల పరిశుద్ధ నామం పేరిట స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు బ్రదర్. ప్రార్థించినటువంటి ఎలియాస్ రాజన్నకి కృపావాక్య సందేశాల తరపున ప్రేమతో వందనాలు తెలుపుతుంటుంది. థ్యాంక్ యూ బ్రదర్. ఇప్పుడు శ్రేష్టమైనటువంటి సమయముకి వచ్చాం. అనంతపురం జిల్లా ఓడిసి నుంచి దేవుని సేవకులు జి బర్నబాస్ అన్న గారు వాక్యం అందిస్తూ ఉంటుండగా మనమందరము కూడా శ్రద్ధగా ఆలకిద్దాం. ఈ సమయాన్ని దేవుని సేవకులు బర్నబాస్ అన్న గారికి అప్పగిస్తూ ఉంటున్నాం. బర్నబాస్ అన్న. అలా వందనాలన్నా. వందనాలన్నా. చేరి వచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 8-9 వచనాలు చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8-9 వచనాలు. యేసు క్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు, అవును యుగయుగములకును ఒక్కటే రీతిగా ఉండును. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి, భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టియే హృదయము స్థిరపరచుకునుట మంచిది. భోజనములను బట్టి ప్రవర్తించడానికి ఏమీ ప్రయోజనము కలగలేదు.
ప్రియులారా, అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు, యుగ యుగములకు ఒకే రీతిగా ఉండును అనగా మనం నమ్మిన దేవుడు నిన్న ఏ విధంగా ఉన్నాడో ఈరోజు అదే విధంగా ఉన్నాడు, రేపు అదే విధంగా ఉంటాడు. అనగా ఆయన నిత్యుడు, ఆయన మార్పు లేనివాడు, ఆయన మారని దేవుడు. అయితే ఆయన నమ్మిన ప్రజలు ఎలాగున్నారు అనే సంగతిని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. మనము దేహంలో ఉన్నాం కాబట్టి దేహమును బట్టి కొన్ని ఆలోచనలు మనలో ఉంటాయి. ఎంత విశ్వాసంలో మనం ఆరితేరినా కొన్ని ఆలోచనలు మనలో ఉంటాయి. ఎంతైతే మాత్రం గాలికి దీపాన్ని పెడతామా అన్న చందాన విశ్వాసులు మాట్లాడుతుంటారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆనాడు మన పితరుడైన అబ్రహామును పిలిచిన దినమున ఆయన ఏ విధంగా ఉన్నాడో ఈరోజు సువార్త ద్వారా నిన్ను నన్ను పిలుస్తున్నప్పుడు కూడా ఆయన ఆ విధంగానే ఉన్నాడు. ఆయన ఆశీర్వదించుటకు సిద్ధంగా ఉన్నాడు, ఆయన అభివృద్ధి పరచుటకు సిద్ధంగా ఉన్నాడు. ఆయన మన నిమిత్తమై ఎన్నో మేలులు సిద్ధపరిచాడు, దాచి ఉంచాడు. ఆయన దీవించిన దేవుడు నన్ను దీవిస్తాడు అని మనం నమ్మలేకపోతాం చాలాసార్లు. అబ్రహాము అబ్రాముగా పిలువబడ్డాడు, అబ్రహాముగా మార్చబడ్డాడు. కొన్ని మానవుడు కాబట్టి కొన్ని బలహీనతలు ఉన్నాయి. చాలా మంది భక్తుల్లో వారి ప్రారంభ జీవితం వేరు, వారి వర్ధమాన జీవితం వేరు, వారి జీవితం యొక్క ముగింపు లేదా చరమాంకం వేరుగా ఉంటుంది. గొప్ప ప్రారంభం చాలా మంది జీవితాలు చూస్తాము, ఒక మోస్తరు కొనసాగింపు ఉంటుంది, విషాదకరమైన ముగింపు ఉంటుంది. వారు ఏ స్థితిలో తమ ఆత్మీయ జీవితాన్ని ప్రారంభిస్తారో అదే స్థితిని వారు కొనసాగించలేకపోతారు. అనగా అది ఏమిటంటే స్థిరత ఉండదు. మొదట వారికి ఉన్న ఆసక్తి తర్వాత తగ్గిపోతుంది, మొదట వారికి ఉన్న ప్రేమ తర్వాత తగ్గిపోతుంది, మొదట వారికి ఉన్న ప్రభు పని, దేవుని పని అన్నా, దేవుని సన్నిధి అన్నా ఆరాటము ఆ తర్వాత ఉండదు. పిల్లరా, ఎందుకు దేవుని బిడ్డల్లో ఒక కొనసాగింపు అనేది చేయలేకపోతున్నారు అని మనం గమనించినప్పుడు కొన్ని విషయాలు మనం లేఖనాల్లో చూద్దాము. సామెతల గ్రంథము 19వ అధ్యాయం. సామెతల గ్రంథం 19వ అధ్యాయంలో ఓ మాట మనం గమనిద్దాం. 21వ వచనం. నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. నరుని హృదయంలో ఆలోచనలు ఎన్నిపడతాయట? అనేకములు. నిద్ర లేచిది మొదలుకొని పడుకునే వరకు మన హృదయంలో ఎన్నో ఆలోచనలు తిరుగుతూనే ఉంటాయి. అయితే ఆలోచనలు అనేకం పుడతాయి, కానీ చివరికి ఏది స్థిరమవుతుందట? మన పట్ల, మన కుటుంబం పట్ల, మనందరి ఒక్కొక్కరి పట్ల ఆయనకు ఒక తీర్మానం ఉంటుంది. ఆయన యొక్క తీర్మానమే స్థిరమవుతుంది. మనం ఏవేవో చేయాలనుకుంటాం, మనం ఏవేవో తలపెట్టాలనుకుంటాం,
అయితే అవేవి కూడా ఒక పట్టాన పూర్తి అవ్వవు, ఏది కూడా కార్యాచరణకు రావు. కొన్ని కొనసాగిస్తాం, పూర్తి చేయలేము. ఇక్కడ మనం చూస్తాము ఈ స్థిరత అనేది ఎక్కడుందంటే యెహోవా యొక్క తీర్మానము అనగా నీ పట్ల నా పట్ల దేవునికి ఒక తీర్మానం ఉంది. నువ్వు ఇలాగ ఉండాలి, నువ్వు ఈ స్థలంలో ఉండాలి, నువ్వు ఈ స్థితిలో ఉండాలి, దేవుని కోసం నువ్వు ఇంతకాలము ఉండాలి అని నీ పట్ల నా పట్ల దేవునికి ఒక తీర్మానం ఉంది. చాలా సార్లు ఏం చేస్తామంటే మనకు అనుకూలంగా మనం ఆలోచన చేస్తాం. అన్నిట్లోనూ ఏం చేస్తామంటే మన ఆలోచనలను చొప్పించి ఇలాగైతే బాగునంటాం. మనం చూస్తున్నాము నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరం. ఎవరైతే ప్రభువా నీ చిత్తం అయితే నా పట్ల నీ నిర్ణయాన్ని నెరవేర్చు, నీ చిత్తాన్ని నెరవేర్చు, నా పట్ల నీకు ఏ ప్రణాళిక ఉందో దాన్ని నెరవేర్చు అని ఎవరైతే దేవుని యొక్క తీర్మానానికి అప్పగించుకుంటారో వారు సఫలులవుతారు. వారు ఆ రంగంలో ఆ పందెంలో రాణించగలరు. అలా కాకుండా దేవుని చిత్తానికి అనుకూలంగా కాకుండా తమ సొంత నిర్ణయం ప్రకారం, తమ సొంత తీర్మానం ప్రకారం, లేదా తమ స్వబుద్ధిని ఆధారం చేసుకొని, లేదా తమకున్న జ్ఞానంను ఆధారం చేసుకొని, తమకున్న సంపదను ఆధారం చేసుకొని ఎవరైతే ముందుకు వెళ్తారో వారు ఆ పనిలో సఫలులు కాలేరు. చాలామంది ప్రారంభంలో ఉంటారు, ఆ తర్వాత కనిపించరు. అది చూసినప్పుడు వీళ్ళు ఏమో చేస్తారనిపిస్తుంది. కొందరి ఆసక్తి, వారి ఉబలాటం, వారి అత్యాసక్తి చూస్తే నేను కూడా చాలా మంది ఈ సోదరుడు త్వరగా సేవకు వస్తాడు, ప్రభు కోసం మంచి పాత్రగా వాడబడతాడు కొందరు గురించి చెప్పారండి బహిరంగంగా. ఆ తర్వాత వాళ్ళ అడ్రస్ లేరు. అంటే మనకు కనిపించిన ఆసక్తి నిజమైన ఆసక్తి కాదు. మనం వారిలో చూసిన ఆ భక్తి, ఆ విధేయత, ఆ క్రమము వాస్తవం కాదనే సంగతి తర్వాత అర్థమైంది. ఎందుకు అంత అస్థిరత? పిల్లరా, దేవుడు అబ్రహామును పిలిచాడు, కనానుకు తీసుకెళ్తానని చెప్పాడు. అబ్రహాము కరువు రాగా భయపడి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. విశ్వాసమును బట్టి పిలువబడ్డాడు. విశ్వాసమును బట్టి ఆయన విశ్వాసానికి, దేవుని పిలుపులకు లోబడి ఆయన ప్రయాణం చేశాడు. ఈ కరువు వచ్చినప్పుడు ఏమైందంటే కదిలించబడ్డాడు. విశ్వాసంలో నుంచి ఆ కరువైనా కాటకమైన దేవుడు నన్ను పోషిస్తాడు అని కాకుండా కరువుకు భయపడి ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. దేవుని అనుమతి లేకుండానే ఆయన ఐగుప్తుకి వెళ్ళాడు. అక్కడ అబద్ధం ఆడాడు. కొంచెం ఆయన అక్కడ కొంచెం దారి తప్పినట్టుగా, కొంచెం తొట్టిల్లినట్టుగా మనం చూస్తాం. ఒక విశ్వాసి ఎప్పుడు తన స్థిరతను కోల్పోతాడు అనగా తన శక్తికి మించిన తాను జయించలేని పరిస్థితిని తాను ఎదుర్కొన్నప్పుడు, ఈ పరిస్థితి కూడా నేను దాటి వెళ్ళగలను అనిపించినప్పుడు తాను వెళ్ళగలడు. నేను ఈ పరిస్థితిని దాటి వెళ్ళలేను, ఇది నా వల్ల కాదన్నప్పుడు మరొక దారి ఆలోచన చేస్తాడు. అబ్రహాము కరువు వచ్చినప్పుడు నేను చనిపోతానేమనుకున్నాడు. ఏం చేద్దాం? దేవుని అడగలేదు. ఒక దారి పట్టుకొని ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. ఐగుప్తుకి వెళ్ళకూడదు, అది దేవుని చిత్తం కాదు. వెళ్ళాడు. వెళ్ళకూడని చోటికి అడుగు వేశాడు. ఆడకూడని మాట ఆడాడు. అబద్ధాలు ఆడవలసి వచ్చింది. చివరికి ఆ ఐగుప్తు రాజే నీవు చేసినదేమి అని ఆయన గద్దించాడు. ఒక అన్యుని చేత ఆయన గద్దించబడ్డాడు. పిల్లరా, పేతురును దేవుడు నిన్ను మనుషుల బట్టి జాలరిగా చేస్తాను అని చెప్పినప్పుడు పేతురు యేసుప్రభుని వెంబడించాడు. యేసుప్రభుతో కూడా ఉన్నాడు. యేసుప్రభు ప్రశ్నలు వేసిన మొదట పేతురు స్పందించాడు. అన్నిట్లో ముందుండేవాడు పేతురు. చాలా యాక్టివ్ అన్నమాట.
యేసుక్రీస్తు వారి శిలువకు అప్పగించబడిన తర్వాత, ఆయన సమాధి చేయబడిన తర్వాత ఆయన ఏమంటాడంటే, మనుషులు పట్టు జాలరి తిరిగి చేపలు పట్టే జాలరి అయిపోతాడు. అప్పుడేమో సమస్తం విడిచిపెట్టి ప్రభువును వెంబడించాడు. ప్రభువును వెంబడించట్లో ఆయన స్థిరంగా ఉండలేదు. తర్వాత ఇప్పుడు ప్రభు లేడు, ఆయన ఉంటే మనకు భోజనం, మర్యాద, మన్నన అన్ని దొరికేవి. ఇప్పుడు ఆయన లేడు కదా, మన పరిస్థితి ఏంది? ఒక్కసారి వెనక్కి చూశాడు, చూస్తే వలలు కనిపించాయి. ఓ, ఇదే మనకు సరే అనుకున్నాడు. ఆయన వెళ్ళింది కాక వెళ్తా వెళ్తా కొందరిని తీసుకెళ్ళాడు. ఆయన చూసిన వారు యోహాను సువార్త 21వ అధ్యాయం 3-4 వచనం, సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనరి. ఆయన వెళ్ళుట చూసి మరికొందరు ఆయన వెంబడించాడు. అనగా పేతురు ప్రభువును వెంబడించట్లో విఫలమైంది కాక, ఆయన అస్థిరుడైంది కాక, ఆయన కదిలించబడింది కాక, మరికొందరిని తన వెంటేసుకుని పోయాడు. ఈ బలహీనపరిచే వారు ఏం చేస్తారంటే, వారు బలహీనపడి మరికొందరిని బలహీనపరుస్తారు. విశ్వాసములో అస్థిరత, ప్రభువును వెంబడించట్లో అస్థిరత. అబ్రహాము విశ్వాసంలో బలహీనపడ్డాడు, లేదా అస్థిరత, తొట్టిల్లాడు కొంచెం. ఈ పేతురు అనుభవాన్ని చూస్తున్నాము. పేతురు చేపలు పట్టే జాలరి తిరిగి ఏమంటున్నాడు, క్షమించండి, మొదట చేపలు పట్టేవాడే, ఆ తర్వాత ప్రభువు పట్టుకొని మనుషులను పట్టు జాలరిగా చేశాడు. ప్రభు ఈ లోకం ఆయన వచ్చిన కార్యం ముగించుకొని తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేశాడంటే, తిరిగి నేను చేపలు అంటే ముందు తాను చేస్తున్న పని కొరకై వెనక్కి తిరిగి చూశాడు. నాగలి పట్టి ప్రభువారు ఏం చెప్పారు, నాగలి పట్టిన వాడు వెనక్కి చూడకూడదు, మనం ముందుకే చూడాలి. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మనకు ముందుకు వెళ్ళాలి. ఇక మనకు వెనకటి చూపు ఉండకూడదు. వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కోసం మనం వేగిరి పడాలి. ప్రభువును వెంబడించట్లో, లేదా ప్రభు అప్పగించిన పనిని సంపూర్తి చేయట్లో పేతురు అస్థిరుడుగా ఉన్నాడు. పిల్లరా, ఎందుకు మనలో అస్థిరత వస్తుంది అనే సంగతులు మనం జ్ఞాపకం చేసుకుందాము. ద్వితీయోపదేశకాండం, క్షమించండి, దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. చూడండి, దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం. ఆఖరి 3వ లైన్ చదువుతాను నేను, అలా 20 చదువుదాం. అంతటా వారు ఉదయమున లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోచుండగా యెహోషాపాతు నిలువబడి, యూదావార్లరా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకునుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకునుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పాను. యెహోషాపాతు యెరూషలేము యూదా కాపురస్తులతో ఏమని చెప్తున్నాడు, మీరు స్థిరపడాలి అంటే ఏం చేయాలి? యెహోవాను నమ్ముకునండి. నమ్ముకొనుట అనగా సమస్తము విడిచిపెట్టి, అంటే లోక ఆశలను, శరీర ఆశలను, సాతాను ఉచ్చులను అన్నిటినీ విడిచి లేదా త్యజించి ప్రభువును వెంబడించుట. యెహోవాను నమ్ముకునుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. చాలా మంది యెహోవాను నమ్మినట్లే ఉంటారు, కానీ వారు స్థిరపరచబడరు. ఎందుకు స్థిరపరచబడట్లేదు? వారు భౌతికంగా స్థిరపరచబడకపోతే ఆత్మీయంగా స్థిరపడాలి కదా. కొందరు ఆత్మీయంగానూ స్థిరపడరు, భౌతికంగానూ స్థిరపడరు. పిల్లరా,
అనగా యెహోవాను నమ్మి అంటే నమ్మికించాలను మాటే గాని వారు నమ్మిన వారు కాదు. నిజంగా యెహోవాను నమ్ముకుంటే, జీవం గల దేవుని నమ్ముకుంటే వారు స్థిరపరచబడతారు. మనం గమనిస్తాము. ఇదే యెషయా గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట చూపిస్తాను. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం ఆఖరి మాట, మీరు నమ్మకుండి నెడల స్థిరపరచబడక ఇందురు. మీరు నమ్మకుండా ఉంటే స్థిరపడక ఇందురు. ఇంకా స్థిరపడలేదు అంటే మీరు ఇక నమ్మలేదని అర్థం. ప్రభు మనల్ని స్థిరపరచాలని, బలపరచాలని, తన కోసం ఒక మంచి పనిముట్టుగా వాడుకోవాలని, తన కోసం మనల్ని ఉపయోగపడే పాత్రగా వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు నేను ఆయన కొరకు వాడబడాలి అంటే ఏం కావాలి? ఫస్ట్ ఆయన చెప్పిన చోట నాటబడాలి, వేరుపారి స్థిరపడాలి. అటు తర్వాత స్థిరపడిన తర్వాత ఆయన బలపరుస్తాడు, ఆ తర్వాత వాడుకుంటాడు. చాలాసార్లు మన ఆత్మీయ జీవితంలో ఏది మనల్ని డిస్టర్బ్ చేస్తుంది? ఎబ్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము చదువుకున్నాం కదా, 9వ వచనం, నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి. ఒక విశ్వాసి స్థిరపరచబడాలి అంటే నాణ్యమైన బోధ అవసరం. అందుకే పేతురు రాసిన మొదటి పత్రికలు అన్నాడు కదా, నిర్మలమైన పాలు అన్నాడు. ఏం పాలు? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో, క్రొత్తగా జన్మించిన వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యము అను పాల వలన రక్షణ విషయములు ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మనకున్న సమస్య ఏంటంటే, ఏది అన్య బోధో, ఏది నాణ్యమైన బోధో, ఏది ఆరోగ్యకరమైన బోధనో తెలియదు. జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మును అని సామెతల్లో ఉంది. బాగా అనుభవం ఉన్న వారే కొన్ని ప్రశ్నలు వేస్తుంటారు. టీవీలో చూశాను, వారు స్వస్థత పొందుకుంటున్నారు, అది ఎట్లా సాధ్యం? మనం ఎందుకు స్వస్థపరచలేకపోతున్నాం అని ఒక సంఘ పెద్ద అడిగాను ఈ మధ్య. మనం ఎందుకు స్వస్థపరచలేకపోతున్నాం అంటే మనం నమ్మలేదా? అది మనకెందుకు సాధ్యం కాదు అంటున్నాడు. అనగా ఈ అన్య బోధల చేత చాలా మంది ఏమవుతున్నారు? త్రిప్పబడుతున్నారు. బ్రదరన్ అసెంబ్లీస్లోనే నేను చూసినంత మటుకు 80% మంది టీవీ స్పాన్సర్లుగా ఉన్నారు. 80% మంది టీవీలు చూడడం, అకౌంట్ నెంబర్ నోట్ చేసుకోవడం, అమౌంట్ పంపించడం. భోజనం చేసేది ఒక హోటల్లో, బిల్లు కట్టేది ఇంకో హోటల్లో అన్నట్టుగా. ఇక్కడ వారు పడినా, వారు ఏడ్చినా వచ్చే సేవకునికి ఏమి ఇవ్వరు, వారి కోసం ప్రయాసపడే సేవకునికి ఇవ్వరు, కానీ ఆ టీవీలో చెప్పే వాళ్ళకు పంపిస్తూ అంటారు. వీళ్ళరా అన్య బోధల చేత ఏమవుతున్నారు? తిప్పబడుతున్నారు. ఒకటి, ఆత్మీయంగా ఎదుగుదామనే ప్రయత్నంలో అన్య బోధలు మనల్ని ఏం చేస్తున్నాయి? మనల్ని బాగా అంతరాయం కలిగిస్తున్నాయి. రెండవది, భోజన పదార్థము, ఈలోక సంబంధమైన జీవనోపాధి, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అనే చింత, ఐహిక విచారం. దేవుని వాక్యం చెప్తుంది, భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టి ఏ హృదయమును స్థిరపరచుకున్నట మంచిది. మన హృదయాన్ని స్థిరపరచుకోవాలంటే రెండు కనిపిస్తున్నాయి. ఒకటి భోజనము, రెండు దేవుని కృప.
మనము దేని చేత స్థిరపరచబడుతున్నామో, మనం స్థిరపడడానికి ఏది కారకం? భోజనమా, అంటే మెటీరియలా, దేవుని కృప, లేదా దేవుని కృప పైన మనం ఆధారపడ్డామా? పిల్లరా, మెటీరియల్ మైండ్ ఉన్నంత కాలం, లేదా ప్రకృతి సంబంధిగా నువ్వు ఉన్నంత కాలం ఆత్మ సంబంధమైన సంగతులను అర్థం చేసుకోలేవు, దేవుని కృప పైన నువ్వు ఆధారపడలేవు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెరితనంగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. మెటీరియల్ మైండ్ మనకున్నంత వరకు, భోజన పదార్థములు బట్టే అక్కడే నీ మనసు ఆగిపోతే, అక్కడే నీ గురి ఉంటే, ఈ పూట గడిస్తే చాలు, ఈ జీవితకాలం గడిచిపోతే చాలు, నలుగురు ముందు నేను బాగుంటే చాలు, 10 మంది నన్ను పర్వాలేదంటే చాలు, ఇలాగూ మన గురి, మన ప్రయత్నం, మన ప్రయాసం ఉంటే మనకేమర్థం కావు? ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం కావు. పట్టుడు వచ్చిన చెప్పారు కదా, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచ్చు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించే నేను బోధించుతున్నాను అన్నాడు పౌలు. 15వ వచనంలో, ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును. ఆత్మ సంబంధి అయిన వాడు ఏమవుతాడు? అన్నిటిని వివేచిస్తాడు, అన్ని అర్థం చేసుకుంటాడు. అతడు ఎవరి చేత నేను వివేచింపబడడు. పిల్లరా, నిజంగా మనం యెహోవాను నమ్ముకుని ఉంటే, మనం ఆత్మ సంబంధులం అయితే, మన గురి ఈ లోకం మీద నుంచి ప్రభు కృప మీద మనం నిలిపి ఉంటే మనకు అన్ని అర్థమవుతాయి. ఒక వ్యక్తి వచ్చి నీ ముందు అన్య బోధ చేసినా, సరికాని బోధ చేసినా, ప్రమాదకరమైన సిద్ధాంతం చెప్పినా, నువ్వు ఆత్మ సంబంధివి అయితే దాన్ని గ్రహిస్తావు. ఒకవేళ భౌతికంగా నువ్వు ఎదిరించి అక్కడ చెప్పలేకపోయినా సత్యం మీద గ్రహిస్తావు, ప్రమాదం నుంచి నువ్వు తప్పించుకుంటావు. ఎందుకు మనం స్థిరపరచబలేకపోతున్నామంటే, భోజనం పదార్థం బట్టి కాక కృపను బట్టి మన హృదయాన్ని స్థిరపరచుకోలేదు. మన హృదయము దేవుని కృప మీద ఉండాలి, భోజన పదార్థం మీద కాదు, మెటీరియల్ మీద కాదు, దృశ్యమైన వాటి మీద కాదు, అదృశ్యమైన వాటి మీద మన మనస్సు, మన హృదయము ఉండాలి. అందుకే కదా అపోస్తల కార్యంలో బర్నబా శిష్యులను బలపరచడానికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్పాడు? అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 23వ వచనంలో, అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించాను. ప్రభువుని ఎలాగ హత్తుకోవాలి? స్థిర హృదయం. ముందుగా హృదయాన్ని స్థిరపరచుకోవాలి. ఆ స్థిరపడిన ఆ హృదయంతో ప్రభువును మనం హత్తుకోవాలి. యెహోవాను నమ్ముకుంటే సరిపోదు, యెహోవాను నమ్ముకున్నాను అని చెప్పుకుంటే సరిపోదు. మన హృదయమును దేవుని కృపచేత స్థిరపరచుకోవాలి. మనం ఎలాగ స్థిరపడ్డాము ఇంతవరకు? ఒక బ్రదరు, ఒక ఇండిపెండెంట్ సేవకుడు నన్ను వారి ఇంటికి తీసుకెళ్ళి అడిగాను, బ్రదర్ మీరు ఎన్నేళ్ళు లేదు సేవకు వచ్చి? నేను సేవకు వచ్చి 10 సంవత్సరాలు అయింది. మంచిది, 10 ఏళ్ళ నుంచి మీరు సేవ చేస్తున్నారు, చాలా సంతోషం అన్న నేను. ఆయన అన్నాడు, నేను సేవకు వచ్చి 10 ఏళ్ళు అయింది,
నేను ఆయన అచీవ్మెంట్స్ చూపిస్తాడు. ఇదిగో ఇది కొన్నాను, అది కొన్నాను, అది కొన్నాను, ఇవి కొన్నాను, ఇవన్నీ కొన్నాను బ్రదర్ దేవుని దేవాల అన్నాడు. అంటే ఇవన్నీ కొనడానికి మనం సేవకు వచ్చింది అంటే వారి గురి అలాగ ఉందన్నమాట, వారి సిద్ధాంతం అలాగుంది. అన్ని వస్తువులన్నీ చూపించి ఇంత మాత్రం కొనుక్కున్నాను సేవకు వచ్చి 10 ఏళ్ళలో ఇన్ని వెనకేసుకున్నాను అన్నట్టుగా చెప్తున్నాడు అన్నమాట. అసలు మేము అనలేం కాబట్టి ఏం అనలేదు నేను. అంటే ఈ 10 ఏళ్లలో మన రిపోర్ట్ ఏంది? దేవుని కృప వల్ల మనం ఏం చేశాం? పౌలు ఏమన్నాడు? నేను బహుగా ప్రయాసపెడుతుని ఆయన ప్రయాసపడింది నేను కాదు, దేవుని కృపయే. దేవుని కృప వల్ల మనం ప్రయాసపడాలి ఆత్మల కోసం, మెటీరియల్ కోసం కాదు, కనిపించే ప్రాపర్టీ కోసం కాదు మనం ప్రయాసపడేది. అంటే ముఖ్యంగా ఆత్మల సంపాదన ఉన్న వారి కోసం ఇది. ఒకవేళ మనకు అవసరమైనవి దేవుడు కొనమని చెప్తే బలపరిస్తే కొందాం, తప్పులేదు. అది ఆత్మ సంబంధాలుగా ప్రభు పనికి వాడదాం మనకి ఇచ్చిన ప్రాపర్టీని. అంటే అది వ్యతిరేకమని కాదు. నేను చెప్పేది ఏంటంటే దేవుని కృప కొరకై అప్పగించుకున్న ఒక వ్యక్తి దేవుని కృపను బట్టి ప్రయాసపడాలి, అదృశ్యమైన వాటి కోసం, ఆత్మల కోసం. నేను అతనేం అనలేదు, కానీ నాకు నేను ఒక హెచ్చరిక పొందాను అంతే. అంటే సేవా జీవితంలో రిపోర్ట్ ఇవ్వాల్సింది మెటీరియల్ గురించి కాదు. చాలా మంది చెప్తుంటారు కదా, ఒకప్పుడు నేను ఒక ఆయన చెప్తుంటాడు, ఒక తెల్ల చొక్కాతో నేను సేవకు వచ్చాను, తెల్ల చొక్కా కూడా కొనుక్కోవడానికి డబ్బులు లేవంట, 30 రూపాయలు ఇచ్చి అక్కడ ఉంటాయి కదా సెకండ్స్, పాత వస్త్రాల అమ్మే దగ్గరికి వెళ్ళి ఒక తెల్ల చొక్కాని కొనుక్కొని సేవ అంటే బైబిల్ కాలేజీలో చేరేటప్పుడు, కొత్త చొక్కా కూడా కాదు, పాత చొక్కాలు అమ్ముతుంటారు అక్కడ, తెల్ల చొక్కా 30 రూపాయలు కొనుక్కొని నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాను. ఇప్పుడు నా బీరువాలో ఎన్ని షూట్లు ఉన్నాయో నాకే తెలియదు అంటాడు సాక్ష్యం చెప్తూ. ఆయన ఎన్ని షూట్లు ఉన్నాయో నాకే తెలియదు. ఇదంతా మెటీరియల్ అనమాట. ప్రభు కోసం ఎన్ని ఆత్మలు సంపాదించాడో చెప్పాలా కదా. అంటే భోజన పదార్థమును బట్టి కాక మనం తృప్తిపడాల్సింది పదార్థమును బట్టి కాదు, దేవుని కృపను బట్టి మనము తృప్తిపడాలి. అలాగూ మన హృదయాన్ని స్థిరపరచుకోవాలి, ఆ స్థిర హృదయంతో ప్రభువుని హత్తుకోవాలి. పిల్లరా, ప్రభువుని సేవించే మనం ఎలాగూ స్థిరపడుతున్నాం? ఏ విషయాల్లో మనం స్థిరపడుతున్నాం? ఏ విషయాల్లో మనం స్థిరపడాలని అనుకుంటాం? పౌలు వారికి ఏం జ్ఞాపకం చేశాడు? యేసుక్రీస్తు నిన్న ఏ విధంగా ఉన్నాడో నేడు ఆ విధంగా ఉన్నాడు, రేపు అదే విధంగా ఉంటాడు. మరి మనము ఏమి లేనివాడేమో చాలా భక్తిగా ఉంటారు కొందరు, అన్ని సమకూరిన తర్వాత భక్తి మారిపోయినాయి. అంటే ఏమి లేదు కాబట్టి అలాగున్న భక్తిగా ఉండేవారు, కొంచెం సమృద్ధికి వచ్చేసరికి ఆ భక్తి కొంచెం పలసపడిపోద్ది అనమాట. ఇప్పుడు వారి స్థాయికి తగ్గట్టుగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. అంటే భక్తిలో భౌతికంగా ఉండు తప్పులేదు, భక్తిలో పిల్లరా భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టి హృదయం స్థిరపరచుకుంటాం మంచిది. ఒకవేళ భోజనములను బట్టి ప్రవర్తించడానికి ఏమి ప్రయోజనం కలగలేదు. ఒకవేళ భోజనమును బట్టి అనగా మెటీరియల్ను బట్టే నువ్వు ప్రవర్తిస్తే నీకు కలిగే ప్రయోజనము 0. దేవుని కృపను బట్టియే మనము మన హృదయాన్ని స్థిరపరచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తన గ్రంథము ఓ మాట చూపిస్తాను. కీర్తనలు 147వ కీర్తన. 147వ కీర్తన 10, 11 చరణాలు మనం చూద్దాం. చూడండి. గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్వయందు ఆయన ఆనందించడు. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. గుర్రముల బలం, నరుల కాలి సత్తువ, ఇవి 2 మెటీరియల్. ఒకవేళ మనకు
గుర్రములు అనగా సంపద, నరులు కాలిసత్వం అంటే మన బలం, ధనబలం, ఖండబలం, భుజబలం ఉన్నాయేమో. అయితే వీటి వల్ల ప్రభువు సంతోషిస్తాడంట. ఎలా సంతోషిస్తాడు? తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టి వారి యందు యెహోవా ఆనందించువాడే ఉన్నాడు. మనం ఎలాగూ స్థిరపడి ఉన్నామో, దేని యందు మనం స్థిరపడి ఉన్నామో దాన్ని బట్టి ప్రభు సంతోషించువాడే ఉన్నాడు. ఒకవేళ మనం మెటీరియల్ మీదనే ఉండి మన గురి మెటీరియల్ గా మనము స్థిరపడి ఉంటే, పదార్థమును బట్టి మనము స్థిరపడి ఉంటే మన విషయం ఆయన సంతోషించడు. అయితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెడితే, ప్రియులారా, ఎట్లా ఆయన కృప కోసం కనిపెట్టేది? ధనవంతుడు లాజరు మనకు తెలుసు కదా. లాజరు ప్రతి పూట దేవుని కృప కోసం కనిపెట్టుకునేవాడు. ప్రతి పూట దేవుని సహాయం కోసం, దేవుని కృప కొరకు ఆయన కనిపెట్టేవాడు. ధనవంతుడు అస్సలు ఆయనకు దేవుని జ్ఞాపం చేసుకునే టైమే ఉండేది కాదు. వీళ్ళారా, మనలో అస్థిరత ఎందుకుంది? త్వరగా 2 రెఫరెన్స్లు చూపిస్తాను నేను. యోబు గ్రంథము 11వ అధ్యాయము 11వ అధ్యాయము 13 నుంచి 2 మాటలు చదువుతాను చూడండి. యోబు గ్రంథం 11వ అధ్యాయం 13 నుంచి. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపినడలా, నీ చేతులు ఆయన వైపు చాపినడలా, పాపం నీ చేతిలో నుండి చూచి నీవు దానిని విడిచినడలా, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసినడలా, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు. మనం స్థిరపడాలంటే మన జీవితంలో రిపేర్ జరగాలి. మన మనసు ఎలా ఉండాలట? చిన్నగా, అంటే స్ట్రైట్ గా ఉండాల. ఇంక మన మనసు అటు ఇటు తిరిగేదిగా ఉండకూడదు. ఒక పెద్ద ఆయన చెప్పాడు, ఒక కుక్క ఒక ఎలకను వెంబడిస్తుందట. పోతూ ఉంటే మరొకటి ఏదో కనిపించింది, దాన్ని వెంబడిస్తుందట. దాన్ని తిప్పు ఇంకోటి ఏదో, చివరికి ఏంది తెలియదు, అది దేన్ని పట్టుకోలేకపోయింది. అంటే మనం దేనికోసం అయితే వెళ్తున్నామో దాన్నే వెంబడిస్తే చివరికి అది దాన్ని పట్టుకోగలదు. మధ్యలో ఏం కనిపిస్తుంది దానికల్లా మనం అనుకుంటా, అంటే మన మనసు తిన్నగా ఉండాలి. మధ్యలో ఏమేమో అభ్యంతరాలు వస్తాయి, అభ్యంతరం రాక ఆయన వైపు చేతులు చాచుటనగా ప్రార్థనా జీవితం. గుడారం నుంచి దుర్మార్గతను కొట్టివేయాలి అనగా మనలో దేవునికి అయాస్కరమైనవి ఏమైనా ఉంటే పరీక్షించుకుంటూ ఎప్పటికప్పుడు దేవుని వాక్యం చేత మన జీవితాన్ని మనము దిద్దుకోవాలి. ఇలాగ చేస్తే అప్పుడు ఏమవుతామంట? నిశ్చయముగా నిర్దోషివై సంతోషించదువు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు. ఇవేవి జరగకుండానే నేను స్థిరపడాలి అని ఆశిస్తే అది తీరని కోరికగా మిగిలిపోతుంది. పిల్లరా, వాక్యం వింటున్నప్పుడు మన జీవితంలో రిపేర్ జరగాలి. మరమ్మతు జరుగుతూ ఉందా? స్థిరపడాలి అనే కోరిక మనకుంటే, నేను ఆత్మీయంగా స్థిరపడాలి, నేను ఆత్మీయంగా ఫలించాలి, నేను ఆత్మీయంగా ఎదగాలి అనే కోరిక మనకుంటే ఎప్పటికప్పుడు మనము మన జీవితాన్ని రిపేర్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. మరో మాట జ్ఞాపకం చేసుకుందాము. ఆ 78వ కీర్తన 78వ కీర్తన
ఇశ్రాయేలీయుల అనుభవాన్ని మనం గమనిద్దాం. డెబ్బై 8వ కీర్తన 6వ చరణం. యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారై తమ పితరుల వల్ల తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండక అన్నాడు. ఐగుప్తు నుంచి కనాను నడిపించబడుతున్న దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారుగా ఉన్నారట. దేవుని విషయమై వారు ఎట్లున్నారు? స్థిర మనస్సు లేదు. దేవుని కార్యాలు చూస్తారు, వెంటనే దేవుని స్తుతిస్తారు, ఓ దేవుడు గొప్ప కార్యం చేశాడని చెప్తారు. మళ్ళీ మామూలే, కుక్కతో ఒక వంకర మనిషి బుద్ధి టెంకర అని ఒక సామెత ఉంది. మళ్ళీ మామూలే. వారికి అవసరం ఉన్నప్పుడేమో సనుగుతారు, దేవుడి మేలు చేస్తే పొగుడుతారు. మళ్ళా వాళ్ళ స్వభావం వాళ్ళు. అంటే దేవుని ఎడల వారికి ఏం లేదంటే స్థిర మనస్సు లేదు. మనసు తిన్నగా నిలపట్లే దేవుని పైన. అన్నం ఉన్నా లేకపోయినా, నీళ్లు ఉన్నా లేకపోయినా, అరణ్యమైన ఎడారైనా దేవుడు నడిపిస్తాడంతే అన్న తీర్మానంతో వారు లేరు. పిల్లరా 17వ చరణంలో 15 నుంచి, అరణ్యంలో ఆయన బండలు చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. బండలో నుంచి నీటి కాలువలు రప్పించెను, నదుల వల్లే నీళ్లు ప్రవహింపజేసెను. అయినను వారు ఆయనకు విరోధంగా ఇంకను పాపం చేయుచునే వచ్చిరి. అడవిలో మహోన్నతుని మీద తిరగబడిరి. వారు తమ ఆశ కొలది ఆహారం అడుగుచు తమ హృదయములలో దేవుని శోధించిరి. ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధంగా మాట్లాడిరి. 22వ చరణంలో, వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మికించలేదు. చివరికి మనం గమనిస్తే 36వ చరణంలో 35 నుంచి, దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకం చేసుకునేది. అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు, ఆయన నిబంధనను వారు నమ్మకంగా గాయకొనలేదు. నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. ఇశ్రాయేలీయుల పరిస్థితి ఎలాగుందంటే, వారికి అక్కర పడినప్పుడు అవసరాన్ని బట్టి వారు ఏం చేస్తారు? దేవుని ప్రార్థన చేస్తారు. దేవుడు అక్కర తీరుస్తేనే ఆయన కార్యాలు ఏం చేస్తారట? కొనియాడతారు. అంత ముఖస్తుతి. ఏ సమయానికి ఏం మాట్లాడాలో తెలివిగా మాట్లాడేస్తారు. అయితే వారి మనస్సు స్థిరంగా లేదు దేవుని పట్ల, వారి హృదయము ఆయన ఎడల స్థిరంగా లేదు. వాక్యం వినుచున్న మనము, నేను, నీవు, మనందరం ఏం చేయాలా? దేవుని ఎడల నా హృదయం ఎట్లా ఉంది, దేవుని ఎడల నా మనసు ఎలాగ ఉంది, అసలు నేను ఏ విషయంలో నేను స్థిరంగా ఉండలేకపోతున్నాను, దేవుని కొరకు ఎన్ని విషయాలు నేను స్థిరంగా ఉన్నాను అనే విషయాలు ప్రియులారా మనల్ని మనం పరీక్షించుకుంటాం. మన ఆత్మీయ జీవితానికి ఎంతైనా మంచిది. దేనికోసం మనం ప్రయాసపడుతున్నాము, అంటే ఎందులో మనము స్థిరపడాలని ప్రయాసపడుతున్నామో మనల్ని మనం పరీక్షించుకునేట మనకెంతైనా మంచిది. మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు భోజన పదార్థం బట్టి లేదా ఈ లోక సంబంధమైన ఆలోచన చేత మన హృదయాన్ని స్థిరపరచుకుంటే మనం ఎప్పటికీ ఆత్మ సంగతులను అర్థం చేసుకోలేం, ఆత్మీయంగా స్థిరపడలేం. దేవుని కృపను బట్టి మన హృదయాన్ని మనము స్థిరపరచుకుంటే, దేవుని ఎడల స్థిర మనసు కలిగిన వారమంటే, దేవుని ఎడల స్థిరమైన హృదయం కలిగిన వారమై ఉంటే తప్పకుండా ఈరోజు మన స్థితి కొద్దిగా ఉండొచ్చు, లేదా నువ్వు అల్పుడుగా ఉండొచ్చు, బలహీనుడుగా ఉండొచ్చు. తప్పకుండా దేవుడు ఒక రోజు నిన్ను స్థిరపరిచి బలపరుస్తాడు. దేవుడికి ఉపయోగకరమైన పాత్రగా తయారు చేస్తాడు. మరో మాట చివరికి చూపించి ముగిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం
10వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. యుగ యుగములకు ప్రభావం ఆయన కలుగును గాక. ఆమేన్. ప్రియులారా, మనం స్థిరపడాలి, దేవుని చేత మనం స్థిరపరచబడాలి అంటే ఏం చేయాలంట? కొంచెం కాలం శ్రమ కోర్చుకోవాలి. అయ్యో నాకు శ్రమలే వద్దు అనకూడదు. దేవుడు అనుమతిస్తే నేను శ్రమ పడడానికైనా సిద్ధమే. శ్రమనిచ్చిన దేవుడే ఆ శ్రమను ఓర్చుకోవడానికి నాకు శక్తిని ఇస్తాడు అని ప్రభు పైన మనం ఆధారపడాలి. ఆయన ఎవరంట? నిత్య మహిమకు మనల్ని పిలిచాడంట. మరి నిత్య మహిమ కావాలంటే ఈ లోకంలో కొంచెమైన శ్రమలు వద్దా? పిల్లరా, కొంచెం కాలము శ్రమ పడిన పిమ్మట మనం ఏమవుతాము? పూర్ణులముగా చేయబడతాము, స్థిరపరచబడతాము, బలపరచబడతాము. అలాగూ శ్రమ వస్తుంది అంటే దాని అర్థం ఏంటి? ఓ, దేవుడు నన్ను మహింపరచబోతున్నాడు, నన్ను పూర్ణులుగా చేయబోతున్నాడు, నన్ను స్థిరపరచబోతున్నాడు, నన్ను బలపరచబోతున్నాడు అని మనము నిరీక్షించాలి. అంతేగాని అయ్యో శ్రమ వస్తే ఎలాగో నేను తట్టుకోలేను, నాకు వద్దనకూడదు. కాబట్టి ఎలాగో మన హృదయాలు మనం స్థిరపరచుకుంటున్నాము, ఏ విషయాల్లో మనం అస్థిరంగా ఉన్నాము, ఏ విషయాల్లో మనం స్థిరపడవలసి ఉందో కొన్ని విషయాలు దేవుడు మనకు జ్ఞాపకం చేశాడు. అలాగ మన హృదయాన్ని పదార్థములు బట్టి కాక, లోక సంబంధమైన దృశ్యమైన వాటిని బట్టి కాక, అదృశ్యమైన దేవుని కృపను బట్టి, దేవుని నిబంధనను బట్టి, దేవుని విశ్వాసం ఉంచడం ద్వారా మనల్ని మనం స్థిరపరచుకొని శ్రమకు సిద్ధపడిన వారమై, దేవుని అనుమతి వల్ల మనకి ఏ సంఘటన ఏది సంభవించినా నేను రెడీ, నేను సిద్ధం అని ప్రభుకు మనల్ని మనం అప్పగించుకొని, ప్రభు నన్ను స్థిరపరచు, నన్ను బలపరచు, ఏ మార్గం కూడా నడిపించు, నేను నీ యందు స్థిరపడాలి, వేరు పారి ఫలించాలి అన్న తీర్మానంతో ప్రభు కొరకు మనం ముందు కొనసాగుదాం. దేవుడి కొద్ది తరంపులు దీవించిన కాక అవకాశం ఇచ్చిన కృపా టీం పెద్దలకు మీ అందరికీ నా ప్రేమ కోరుకుంటున్నాను. చక్కని వాక్యం అందించినటువంటి దేవుని సేవకులు బర్నబాసన్న గారికి మనందరి తరపున ప్రేమతో వందనాలు. నిన్న నేడు యేసుక్రీస్తు నిన్న నేడు యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న దేవుడు. అయితే ప్రభు రక్తంలో కడగబడినటువంటి మనము స్థిరత్వము కలిగి ఉన్నామా లేవా, ప్రభు మాటలకి విధేయత కలిగి నమ్మకంగా యథార్థంగా స్థిరత్వం కలిగి ఉన్నామా లేదా? ఎందుకంటే ప్రభువు ఎప్పుడు వస్తాడో తెలియదు, కానీ ఆ సమయానికి మనము సిద్ధపాటు కలిగి స్థిరత్వం కలిగి మనం ఉండవలసిన వారంగా మనం ఉంటున్నాం. కాబట్టి దేవుని సేవకులు బర్నబాసన్న ద్వారా చక్కని వర్తమానం కదా, స్థిరత్వం గురించి, నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్న దేవుడు. నమ్మిన వారము మనము కూడా మొదటి దినములో ఎలాగైతే ఉన్నామో, సంఘములో బలము కలిగి, పరిపూర్ణత కలిగి, సంపూర్ణ విధేయత కలిగి ఎలాగైతే ఉన్నామో, చివరి వరకు కూడా అలాగ ఉండాలని చెప్పేసి దాసుని ద్వారా మనము హెచ్చరించబడ్డాం వాక్యము ద్వారా. కాబట్టి వాక్యం అందించినటువంటి
దేవుని సేవకులు బర్నబాస్ అన్న గారికి మనందరి తరపున ప్రేమతో వందనాలు తెలుపుతూ ఉంటున్నాం. అన్న వందనాలన్నా. ఇప్పుడు ముగింపు ప్రార్థన చేసుకుందాం. అనంతపురం జిల్లా నుండి దేవుని సేవకులు పెద్దలు పాలప్రసాద్ అన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. కృపాభరితమైన మా ప్రియ పరలోకని ఘనమైన మా ప్రియ ప్రభువా, ఈ ఉదయకాలం మొదలుకొని రాత్రికాల సమయం వరకు మీ వీటిలో మమ్మలను సజీవ లెక్కలో ఉంచి, సజీవ దేశంలో ఉంచి, ఆయన ఆరోగ్యంనిచ్చి, జీవాన్నిచ్చి, సజీవ వాక్యం ఖడ్గం చేత మాకు పదునైన శక్తిగల వాక్యమును ఇలా ఉదయకాలం ద్వారాను మరియు రాత్రి వేళ కృపాల సందేశముల ద్వారా మీ దాసులు ఏర్పాటు చేయని సందేశం ద్వారా, కుడిక ద్వారా సజీవంగా ఉంచుటకు, లోపల సరి చేసుకొని స్థిరపరిచి లోపల జీవించుటకు ఏర్పాటు చేయబడే యొక్క కృపవాక్ సందేశం వల్ల కార్యక్రమానికే మీ స్తుతులు స్తోత్రం చేస్తున్నాం. ఈ రాత్రి వేళ మరి బర్నబాస్ అన్న గారి ద్వారా వినిపించక్కడ వాక్యానికే స్తోత్రములు. మరి మీ దాసులు చెప్పిన విధంగా వాళ్ళు చదువుతున్నప్పుడు మళ్ళా మార్పులు జరగాలని, మీ కార్యం జరగాలని, లోపాలు కనబడి అవి మార్పు చెంది లోపల లేని విధంగా ప్రభువా మరి మీరు కొన్ని విధంగా వాక్యాన్ని సారంగా జీవితం జీవించాలని మీ దాసు చెప్పే స్తోత్రములు. మరి విన్న వాక్కు ద్వారా మా జీవితాలకు పోలి చూసుకొని, పరిశీలించుకొని, లోపల గుర్తించి సరి చేసుకొని మరి వాక్యం తన జీవితం జీవించు సహాయం చేయని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి వేళ ఈ పాల్గొన్న వారి స్తోత్రములు, ఆర్డర్ చేసిన వారిని బట్టి, నడిపించిన అన్నగారిని బట్టి, ముఖ్యంగా వాక్యోపదేశించిన బర్నబాస్ అన్న గారిని బట్టి, వాళ్ళు ప్రార్థించిన వారికందరికి కూడా స్తోత్రములు. ఈ రాత్రి విన్న వాక్యాన్ని మా వినాశం మా విన సమయంలో జ్ఞాపం చేసుకుని నెమరు వేసుకున్న ప్రభా వాక్యాన్ని గైకొని వాక్యాన్ని మాదిరిగా పొంది మరి మీకు తీగ ఫలించి సాయం చేయని ప్రార్థిస్తున్నాను. రాత్రి వేళ ఇది మాకు చేసిన మేళ్ళకై స్తుతుల స్తోత్రం చెల్లిస్తూ తిరిగాడే ఉదయకాల వర్తమానానికి ఆశతో ఎదురు చూచుండగా మరి ఏ దాసు మాతో మాట్లాడబోతున్నాడో ఆ దాసు మీ వాక్కును శ్రద్ధగా ఆలోచించి చేగుడు సాయం చేయడం స్తోత్రం చేస్తూ యేసుక్రీస్తు ఘనమైన దినమై అడిగి వేడుకొంచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రార్థించినటువంటి పాలప్రసాద్ అన్నకి మనందరి తరపున ప్రేమతో వందనాలు తెలుపుతుంటున్నాం.